కొంతమంది క్యామియోలు ఎవరికి గుర్తుండవు. చివర్లో వచ్చి ఆడే విలువైన ఇన్నింగ్స్‌లను ఎవరు పట్టించుకోరు. జట్టు అవసరంలో ఉన్నప్పుడు కొట్టే 2, 3 బౌండరీలు ఆ క్షణానికి రిలీఫ్ ఇచ్చిన చరిత్రలో ఎవరు చెప్పుకోరు. కీలక దశలో వేసే 1, 2 ఓవర్లు ఎవరికీ పట్టవు. అన్నింటికీ మించి ప్రతి మ్యాచ్‌లో నిలకడగా రాణించిన అతడు మాత్రం ఒక అన్‌సంగ్ హీరోగానే మిగిలిపోయాడు. ఇండియాకు వరల్డ్ కప్ తీసుకురావడంలో తన పాత్రను సమర్థవంతంగా పోషించి గుర్తింపుకు దూరమయ్యాడు. ఇంతకీ గుర్తింపుకు నోచుకొని ఆ హీరో ఎవరు? ఏంటి ఆ కథ అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చివర్లో వేగంగా ఆడాలంటే నేనున్నాను అంటూ ధైర్యాన్ని ఇస్తాడు. జట్టుకు వేగంగా పరుగులు కావాల్సిన దశలో నేనున్నా అంటూ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొస్తాడు. ఆరో బౌలర్ ఎవరు అని కెప్టెన్ వెతుక్కున్నప్పుడు ఆప్షన్గా కనిపిస్తాడు. అతను ఎవరో కాదు, టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే. టీమిండియా ఆల్రౌండర్గా వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్న దూబే తనపై పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. బ్యాటింగ్లో అత్యంత నిలకడగా రాణించిన దూబే బౌలింగ్లో జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీ గ్రూప్ దశ నుంచే దూబే తన ఫామ్ను కొనసాగించాడు. ఈ పొట్టి ప్రపంచ కప్ సమరంలో శివాలెత్తిన శివం ఓవరాల్గా 9 మ్యాచ్ల్లో 39 యావరేజ్తో 235 పరుగులు చేశాడు. 170 పరుగుల స్ట్రైక్ రేట్తో ఈ టీమిండియా ఆల్రౌండర్ పరుగులు చేయడం విశేషం. పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 17 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. స్లో పిచ్పై ఆ సమయంలో దూబే ఆడిన ఈ ఇన్నింగ్స్ వల్లే టీమిండియా భారీ స్కోర్ తెచ్చుకుంది. ఇషాన్ కిషాన్ తప్పితే ఈ మ్యాచ్లో అందరూ తడబడిన చోట దూబే చివర్లో తన క్యామియోతో ఆకట్టుకున్నాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లోనే 23 పరుగులు చేసి హార్దిక్ పాండ్యాతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పసికోన నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో జట్టు మొత్తం తడబడిన ఒక్కడే హాఫ్ సెంచరీతో పసికోనపై పరువు పోకుండా కాపాడాడు. 31 బంతుల్లోనే 66 పరుగులు చేసి టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. సూపర్ 8 విషయానికి వస్తే టీమిండియా చేజింగ్లో కుప్పగూలిన సమయంలో 42 పరుగులు చేసి జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించాడు. ఈ మ్యాచ్లో కూడా దూబేనే టాప్ స్కోరర్ కావడం విశేషం. ఆ తర్వాత జింబాబ్వేపై బ్యాటింగ్ ఆడే అవకాశం రాకపోయినా వెస్టిండీస్పై జరిగిన కీలక మ్యాచ్లో 4 బంతుల్లోనే 8 పరుగులు చేశాడు. జట్టుకు 10 బంతుల్లోనే 17 పరుగులు చేయాల్సిన ఒత్తిడి సమయంలో దూబే కొట్టిన 2 ఫోర్లు టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఇక ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లోనూ తన బ్యాటింగ్తో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్లో భాగమయ్యాడు. ఇక ఫైనల్లోనూ దూబే చివర్లో ఆడిన క్యామియో అద్భుతమని చెప్పుకోవాలి. ఇషాన్ కిషాన్, సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత పరుగుల కోసం ఇబ్బంది పడుతున్న మన జట్టు స్కోర్ను 250 పరుగులు దాటించాడు. కేవలం 8 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. నీషం వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 24 పరుగులు రాబట్టడం విశేషం. ఇలా టోర్నీలో ప్రతి మ్యాచ్లో రాణించి జట్టు విజయాలకు కారణమయ్యాడు. బౌలింగ్లోనూ 5 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్గా జట్టు తనకు అప్పజెప్పిన రోల్ను సమర్థవంతంగా పోషించాడు. ఈ వరల్డ్ కప్లో ఇంత నిలకడగా రాణించడం దూబేకు మాత్రమే చెల్లింది. ఓవరాల్గా